హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ చూడకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫస్ట్ టైం చూస్తుంటే మీరు కొట్టి పెడితే ఈ ఛానల్ ఎప్పుడోసారి ఉపయోగపడుతుందని చెప్తున్నా. మీరు ఇంకా మ్యాచ్ నెంబర్ 19 ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఈ మ్యాచ్ అయితే బిగ్ మ్యాచ్ అని చెప్పాలి. ఇది ఒక రైవరీ అని చెప్పాలి. ఎందుకంటే 8 years జరుగుతుంది కదా వరల్డ్ కప్. ఆ రైవరీ కంటిన్యూ అవుతూనే ఉంది. పాకిస్తాన్కి మొగుడు ఎవడంటే కింగ్ కోహ్లీ. ఎందుకంటే విరుచుకు పడతాడు, దడలు పుడతాయి. కింగ్ కోహ్లీ వన్స్ హీ విల్ సెటిల్ అయితే బౌలర్స్కి చుక్కలు చూపిస్తాడని నేను అనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ చూసాము హరీష్ రాఫ్కు, అదైతే అందరికీ రిమెంబర్ అయి ఉంటుంది. ఎలా కొట్టాడో, మిడ్ ఆన్ పై నుంచి 6 కొట్టాడు. అది మీకు గుర్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ఇంకా మ్యాచ్ ఎక్కడ, న్యూయార్క్. పిచ్ ఎలా ఉంటుంది? యూజువల్గా కొద్దిగా బౌలర్స్కి ఈజీగా ఉంటుంది బౌలింగ్ వేయడం, కానీ బ్యాటర్స్కి అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది బ్యాటింగ్ చేయడం. బాల్ ఎక్కడంటే ఎక్కడ తగులుతాయి, చేతులకి మకాలకి. అవి మామూలే, ఎందుకంటే మీరు ఎంజాయ్ చేశారు ఐపీఎల్లో. ఇక్కడ బ్యాటర్స్ టెస్టింగ్ టైం అని చెప్పాలి. బౌలర్స్ అయితే స్వింగ్ బౌన్స్ అన్నీ రాబడతారని నేను అనుకుంటున్నా. ఇంకా ఈ మ్యాచ్లో అందరు క్రూషియల్ అవుతారని అనుకుంటున్నా. 2 టీమ్స్ గట్టిగా పోటీ ఇస్తాయని నేను కూడా అనుకుంటున్నా. ఇంకా స్టేడియం ఎలా ఉంటుంది? స్ట్రైట్ బౌండరీస్ అయితే చిన్నగా ఉంటాయి. లెగ్ సైడ్ ఆఫ్ సైడ్ పెద్ద బౌండరీస్ ఉంటాయి. ఈజీగా క్లియర్ చేయలేరు బౌండరీస్, ఎందుకంటే బాల్ టైమింగ్ అయితేనే బౌండరీ అవుతుంది. ఎందుకంటే మీరు కవర్ డ్రైవ్ అన్నా కూడా 2-3 runs తప్ప అసలు రావట్లేదు. ఎందుకంటే గడ్డి ఎక్కువ ఉంది కదా, దానివల్ల బాల్ దొల్లట్లేదు. అందుకు అది డీరిటైరేట్ అవుతుంది పిచ్, ప్లస్ స్లోగా ఉంది, అన్ఈవెన్ బౌన్స్ ఉంది. అందుకు చాలా కష్టంగా ఉంది. ఇంకా టాస్ గెలిస్తే ఏం చేయాలి? ఫస్ట్ బౌలింగ్ చేస్తే యూజువల్గా కొద్దిగా కట్టడి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు బ్యాటింగ్ చేసినా మంచిదే, కానీ బౌలింగ్ చేస్తే ఇనిషియల్గా కొద్దిగా స్వింగ్ ఉంటుంది. అందులో మార్నింగ్ జరుగుతుంది, దానివల్ల చెప్తున్నాను. ఫస్ట్ టాస్ గెలిస్తే ఈజీగా బౌలింగ్ చేయాలని అనుకుంటున్నా నేను. ఇంకా రైన్ పడుతుందంటే 40% ఛాన్స్ ఉందంట ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కు. అది కూడా కొద్దిగా అప్సెట్ లేకుండా జరగదని నేను అనుకుంటున్నా. కొద్దిగా ఆన్ ఆఫ్ అంటే కొద్దిసేపు జరగడం, కొద్దిసేపు వాన పడుతుందని నేను అనుకుంటున్నా. ప్రిడిక్షన్ అయితే చెప్తున్నారు, అది నేను చూసి మీకు చెప్తున్నాను. అది ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే వరల్డ్ కప్లో టోటల్ మ్యాచెస్ 7, ఇండియా అయితే 5 గెలిచింది, పాకిస్తాన్ అయితే 1, ఒకటైతే డ్రా అయింది. అప్పర్ హ్యాండ్ అయితే ఇండియాకే ఉంది అని ఫుల్ డామినేషన్ చూపిస్తుంది. వరల్డ్ కప్ అంటేనే ఇండియా పూనకాలు వస్తాయి, పాకిస్తాన్ అంటేనే ఇంకా కోహ్లీకి రోహిత్కి పూనకాలు వస్తాయని చెప్పాలి. ఇంకా మీరు మ్యాచ్ ఎక్కడ అంటే హాట్స్టార్లో చూడొచ్చు. మొబైల్లో చూడాలంటే హాట్స్టార్లో చూడండి. మీరు టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ తెలుగు 1లో చూడొచ్చు. మీరు హెచ్డి కావాలంటే ల్యాప్టాప్లో చూడాలంటే డబ్బులు పే చేసి హాట్స్టార్లో చూడొచ్చు. ఇంకా అది ప్లేయర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం డీటెయిల్స్గా. ఇంకా రోహిత్ శర్మ అతనైతే ఫామ్లో ఉన్నాడు, క్రూషియల్ అవుతాడని చెప్పాలి. ఈ మ్యాచ్లో షాహిన్ షాని అఫ్రీదిని అతను నిలబడి కొడితే మిగతా వాళ్ళకి మోటివేషన్ వస్తుంది. అందరు కూడా అలానే టెంపో క్రియేట్ చేయాలి. హిట్ మ్యాన్ కెప్టెన్ ఇస్తే స్టార్ట్ క్యారీ చేసేదానికి టీమిండియా ప్లేయర్స్ అయితే సూపర్గా ఉన్నారు. హార్దిక్ పాండ్యా ఉన్నాడు, సూర్య ఉన్నాడు, విరాట్ కోహ్లీ యాంకర్ రోల్ ప్లే చేయాలి. ఇక్కడ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడలేదు కదా, ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎన్ని ట్రోల్ అన్ని పక్కన పెట్టాలి. కోహ్లీకి పూనకాలు వస్తాయి. పాకిస్తాన్ అంటేనే లోడింగ్ ఏదో 100 అయినా రావచ్చు, 80 అయినా రావచ్చు, ఎంత అయినా రావచ్చు. నేను అనుకుంటున్నా ఖచ్చితం ఎంత వస్తుందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. ఇంకా సూర్యకుమార్ యాదవ్, అతని గురించి ఎంత చెప్పినా తక్కువనే. అతన్ని మార్క్ చూపిలేదు. ఈ T20 వరల్డ్ కప్ చూపిస్తాడో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుసు. రిషబ్ పంత్ ఆన్ ఫైర్ లాస్ట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో కూడా అతని బ్యాటింగ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాలి మిడిల్ ఓవర్స్లో. ఎందుకంటే అతను ఆఫ్ స్పిన్నర్కి లెగ్ స్పిన్నర్కి ఒకటే విధంగా కొడతాడు. ఫాస్ట్ బౌలర్స్ కూడా అతను ఉంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్. లెఫ్ట్ హ్యాండర్ ప్లస్ అటాక్ చేస్తాడు. స్పిన్నర్స్ అయినా ఫాస్ట్ బౌలర్స్ అయినా ఒక్కటే ఉండడమా పోవడమా, అదే అలా ఆడితేనే ఈ పిచ్లో, లేకపోతే చాలా కష్టం. ఇటు టిక్కు ఆడితే చాలా కష్టం అని చెప్పాలి. ఇంకా ఇటు పక్కల చూద్దాం, బాబర్ ఆజం T20లో టెస్ట్ ఆడుతున్నాడు. ఇలా అయితే మ్యాచ్లు గెలవరు. అందుకు మార్చుకోవాలి టెంపో, ఖచ్చితంగా మార్చుకొని వస్తాడని నేను అనుకుంటున్నా. రిజాన్ అతను కూడా మెయిన్ క్రూషియల్ అవుతాడని చెప్పాలి. వికెట్ కీపర్
మన మ్యాచ్లో అయితే ఒక 5 రన్స్ చేసి అవుట్ అయిపోయినాడు. ఈ మ్యాచ్లో క్రూషల్ అవుతాడని చెప్పాల్సిందే. ఇంకా ఫకర్ జమాన్ అతను కూడా క్రూషల్ అవుతాడు ఈ మ్యాచ్లో. అతను బ్యాట్తో రాణించాలి. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు అంతగా రాణించలేదు. ఇప్పుడు ఖచ్చితం రాణించాలంటే వీళ్ళు ప్లేయర్స్ టాప్ ఆర్డర్ నుంచి మొత్తం అందరు ఫైర్ అయితేనే, లేకపోతే ఇండియా చేతిలో చిత్తుగా ఓడిపోతారని చెప్పాలి పాకిస్తాన్ టీము. ఇంకా ఇఫ్తిఖార్ అహ్మద్ అతను కూడా క్రూషల్ అవుతాడు. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, పెద్ద హిట్స్ కొడతాడు. తొందరగా అవుట్ చేయాలి ఇండియా టీం, లేకపోతే కొద్దిగా డీప్ ట్రబుల్లో పడతాదని చెప్పాలి. షాబాజ్ ఖాన్ అతను కూడా ఆల్రౌండర్, బ్యాట్తో కూడా రాణించాలని ఆశిస్తాడు. ఇంకా ఇటుపక్కల చూద్దాం జస్ప్రీత్ బుమ్రా. అతనైతే ఏ ఫ్లాట్ ట్రాక్ ఇచ్చుకో నాకేం భయం లేదు, నేను ఏదైనా ఆడతాను, నేను ఏ బౌలింగ్ అయినా వేస్తాను, నువ్వు స్లో వికెట్ ఇచ్చుకో, రోడ్ ట్రాక్ ఇచ్చుకో, నాకు సంబంధం లేదు, నాకు బాలి కెప్టెన్కి వికెట్ తీసి ఇస్తా రోహిత్ శర్మకి, అదే నాకు ఆ పిల్లోనికి అదే ఉండాలని ఆశిస్తాడు. అలా ఉంటాడు జస్ప్రీత్ బుమ్రా. ఇంకా మహమ్మద్ సిరాజ్ అతను కూడా క్రూషల్ అవుతాడని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అదరగొట్టి వచ్చినాడు. కొద్దిగా స్వింగ్ ఉంచే, కొద్దిగా బౌన్స్ ఉంటే అతను కూడా క్రూషల్ అవుతాడని చెప్పాలి. ఇంకా రెండు టీమ్స్కి ఏమైనా మార్పులు ఉంటాయా? ఏమున్నావని అనుకుంటున్నా. ఏమైనా ఇటుపక్క లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే కుల్దీప్ యాదవ్ వస్తాడు, లేకపోతే సేమ్ టీమే పోతారని నేను అనుకుంటున్నా ఇండియా టీం. ఒకసారి చెప్తాను వినండి మీరు కూడా. ఫస్ట్ రోహిత్ శర్మ కెప్టెన్, సెకండ్ వచ్చి విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ అంటారు, థర్డ్ వచ్చి రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శుభన్ దూబే, ఇంకా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఇంకా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్. ఏమైనా స్పిన్నర్ కావాలంటే డైరెక్ట్గా రీప్లేస్ చేస్తారు. ఎవరు బదులు అంటే ఇతని బదులు అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్ బదులు కుల్దీప్ యాదవ్ వచ్చేస్తాడు. ఎందుకంటే అతను చైనా మ్యాన్ కదా, మెయిన్ క్రూషల్ అవుతాడు. ఇక్కడ కూడా బాబర్ ఆజంకి మెయిన్ థ్రెట్. T20 మనం ఓడిఐ వరల్డ్ కప్లో చూసాం ఎలా వేశాడో, ఆఫ్ స్పిన్ వేసినాడు, గూగులీకి రీడ్ చేయలేక అవుట్ అయిపోయినాడు, బౌల్డ్ అయినాడు. అదైతే ట్రీట్ టు వాచ్. కుల్దీప్ యాదవ్ రావచ్చు చెప్పలేం, అంటే వాళ్ళు స్టార్ట్ చూసుకుంటారు ఇన్ మిడిల్, అంటే ఇప్పుడు ప్రాక్టీస్ నెట్ సెషన్లో చూసుకుంటా అంటారు వీడియోస్, ప్రీవియస్గా ఎలా వేసావు, నిన్ను ఆడియాలా వద్దా, నీ రికార్డ్ ఎలా ఉంది అనేది, అందుకు చెప్తున్నాను. ఇంకా ఇటుపక్క బాగుంది టీం ప్లేయింగ్ 11. ఏమైనా స్లో ట్రాక్ దాన్ని బట్టి చేంజ్ చేసుకుంటాడు హిట్ మ్యాన్ కో అని చెప్పాలి. ఇంకా ఇటుపక్క చూద్దాం పాకిస్తాన్ ప్లేయింగ్ 11 ఏమైనా మారుస్తారంటే ఏం మారుతారో, ఒకటో రెండో మార్పులు. బాగుంది టీం, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ బ్యాడ్. ఒకసారి చెప్తాను. ఫస్ట్ బాబర్ ఆజం కెప్టెన్, సెకండ్ వచ్చి రిజ్వాన్, థర్డ్ వచ్చి ఉస్మాన్ ఖాన్, ఫకర్ జమాన్, ఆజమ్ ఖాన్, ఇంకా ఇఫ్తిఖార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఇంకా షాహీన్ షా అఫ్రీది, హరీష్ రాఫ్ / అమీర్, మహమ్మద్ అమీర్, ఇంకా నషీన్ షా అహ్మద్. ఇది ప్లేయింగ్ 11. ఎవరైనా ఏదైనా మార్పు చేయాలంటే మహమ్మద్ అమీర్ వస్తాడు హరీష్ రాఫ్లో. ఇంకా బ్యాటిల్స్ చెప్తే రోహిత్ శర్మ వర్సెస్ మహమ్మద్ షాహీన్ షా అఫ్రీది అని చెప్పాలి. వీళ్ళిద్దరు మెయిన్ వికెట్ తీస్తే గేమ్లోకి రావాలంటే పాకిస్తాన్ మెయిన్ రోహిత్ శర్మ అవుట్ చేయాలి. వన్స్ హీ విల్ సెటిల్ అయితే బౌలర్స్కి చుక్కలు చూపిస్తాడని చెప్పాలి. ఎందుకంటే అందులో పగతో ఉన్నాడు. లాస్ట్ వరల్డ్ కప్లో ఓడిపోయిన ఆ బాధలో కసితో ఉన్నాడు రోహిత్ శర్మ. ఎందుకంటే ఇచ్చి పడేస్తాడని నేను అనుకుంటున్నా. అతను T20 వరల్డ్ కప్లో అంత బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకున్నాడు. ఈ వరల్డ్ కప్లో ఇస్తాడు కూడా అనుకుంటున్నా. అది మనం ఓడిఐ వరల్డ్ కప్లో చూసాం, హరీష్ రాఫ్ గెట్ట కొట్టాడో హిట్ మ్యాన్, ఫుల్ షాట్, ఏది నువ్వు బౌన్స్ వేయి, షార్ట్ పిచ్ బాల్ వేయి, అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ కొడుతున్నాడని చెప్పాలి. ఇంకా కింగ్ కోహ్లీ వర్సెస్ షాహీన్ షా అఫ్రీది అని చెప్పాలి, లేకపోతే హరీష్ రాఫ్. ఇదే రెండు కాంబినేషన్ ఉంటుందని నేను అనుకుంటున్నా బ్యాటిల్. ఇంకా ఇటుపక్కల చూస్తే బాబర్ ఆజం వర్సెస్ హర్షదీప్ సింగ్. ఈ టాప్ మోస్ట్ బ్యాటిల్ అని చెప్పాలి. మనం ఇండియా గెలవాలంటే బాబర్ ఆజంని ఎంత త్వరగా అవుట్ చేస్తే ఇండియా మనకు అంత బెనిఫిట్ అని చెప్పాలి. రికార్డ్ చూసాం లాస్ట్ T20 వరల్డ్ కప్ 2022లో బాబర్ ఆజంని డక్అవుట్ చేశాడు. రీజన్ కూడా హర్షదీప్ సింగ్. అందుకు మన క్రూషల్ అయ్యేది వీళ్ళు. ఇంకా మధ్యలో ఉండేది జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ ఇఫ్తిఖార్ అహ్మద్ అని చెప్పాలి. ఈ మిడిల్ ఓవర్స్లో పెద్ద హిట్స్ కొట్టేవాడు పాకిస్తాన్లో ఇఫ్తిఖార్ అహ్మద్ అని చెప్పాలి. బుమ్రా ఆపుతాడని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ఇంకా అమీర్ వర్సెస్ హార్దిక్ పాండ్యా మిడిల్ ఓవర్స్లో ఉండేది క్రూషల్ బ్యాటిల్ అని చెప్పేయాలి. లేకపోతే రిషబ్ పంత్ వర్సెస్ అమీర్ ఆఫ్ స్పిన్నర్ కదా, అందుకు వీళ్ళు ఇయే బ్యాటిల్స్, అంతకన్నా ఏముండవు. మీరు ఏమనుకుంటున్నారో, ఏ టీం గెలుస్తుంది అని అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏం నచ్చిందో
ఇండియా రైవరీ కంటిన్యూ చేస్తుందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది ఇండియా టీంలో ఎవరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుస్తారో. అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారో నేను బాగా చెప్పింటే ఏదో ఒక పాయింట్లో నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.